హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ 2024కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అవేంటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చే వరకు మనం ట్రిపుల్ ఐటీకి అప్లై చేయకూడదా, అలాగే ముందే అప్లై చేస్తే మనకి ఏదైనా ఆప్షన్ ఉంటుందా, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి. అలాగే మీరు ట్రిపుల్ ఐటీకి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ వీడియోస్ అయితే నేను చేశాను. మిస్టేక్స్ లేకుండా ఎలా అప్లై చేయాలి, అలాగే ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేసి మిస్టేక్స్ చేస్తే వాటిని ఎలా సరి చేసుకోవాలి, ఈ వీడియోస్ అయితే మన ఛానల్లో ప్లేలిస్ట్ లింక్లో ఉంటాయి చూడండి. డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. అలాగే వీడియో లాస్ట్లో కూడా మీకు స్క్రీన్ పైన వీడియోస్ ఇస్తాను. అలాగే నెక్స్ట్ మన ఛానల్ ఐకాన్ పైన క్లిక్ చేసి అయినా మనం ప్లేలిస్ట్ లింక్లోకి వెళ్ళి ట్రిపుల్ ఐటీ వీడియోస్ ఉంటాయి చూడండి. మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామంది రీవెరిఫికేషన్కి అయితే అప్లై చేశారు. ఈ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, వచ్చే వరకు వెయిట్ చేయాలని అడుగుతున్నారు. సో ఎప్పుడు వస్తాయని ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు. సో ఎప్పుడు వచ్చినా కూడా మనకి కొంచెం లేట్ అయితే అవుతుంది. కానీ మనకి ట్రిపుల్ ఐటీకి అప్లై చేయడానికి మనకి లాస్ట్ డేట్ అయిపోయే లోపు ఈ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ మ్యాక్సిమం రావచ్చు. ఎందుకంటే మనకి అప్లికేషన్ డేట్ అనేది 49 డేస్ ఇచ్చారు కాబట్టి, సో ఈ 49 డేస్లో ఏదో ఒక రోజు మీ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి. ఒకవేళ మీకు రిజల్ట్స్ రాకపోతే మనకి టైం అయిపోతుంది కదా అనుకునేటప్పుడు అయితే మీరు అప్లై చేసేయండి. ప్రస్తుతానికి అప్లై చేయకండి. ఒక 10 డేస్ లేదంటే 20 డేస్ వెయిట్ చేయండి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ కోసం. 20 డేస్ అయిపోయాక కూడా మీకు అప్పటికి రిజల్ట్స్ రాకపోతే ట్రిపుల్ ఐటీకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయిపోతుంది, దగ్గర పడుతుంది అనుకుంటే, సో మీరు అప్లై చేసేయాలి అనుకుంటే మీకున్న మార్క్స్తో, ఆల్రెడీ మీకు వచ్చిన మార్క్స్తో అయితే అప్లై చేసేయండి. అప్లై చేసేసిన తర్వాత మనకి ఏదైనా ప్రాసెస్ ఉంటుందా, తర్వాత మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వస్తాయంటే ఉంది కూడా ఆప్షన్ ఇచ్చారు. సో మనకి ఫస్ట్ మీకు వచ్చిన మార్క్స్ అనేవి యాడ్ చేసేయండి. మ్యాక్సిమం మనకి ఈలోపే రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే అప్లికేషన్ అనేది క్లోజింగ్ డేట్ దగ్గరకు వచ్చేస్తే మీరు అప్లై చేసేస్తారు కదా. అప్లై చేసిన తర్వాత మీకు రీవెరిఫికేషన్ రిజల్ట్స్ మీకు మార్క్స్ ఏమైనా యాడ్ అయ్యాయి అనుకోండి, ఆ మార్క్స్ అనేవి మనం ట్రిపుల్ ఐటీకి ఎలా సెండ్ చేయాలి అంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వచ్చింది చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మోడిఫికేషన్ ఇన్ ద మార్క్స్ ఆఫ్టర్ రీవెరిఫికేషన్ ద స్కానర్డ్ కాపీ ఆఫ్ రిజర్వ్డ్ మార్క్స్ మెమో నీడ్స్ టు బి సెంట్ టు ద admissions@rguk.in ఈమెయిల్ ఆన్ ఆర్ బిఫోర్ 31st June 2024 అప్ టు 5 PM అని అయితే మనకి ఇచ్చారు. అంటే ఒకవేళ మీకు ట్రిపుల్ ఐటీ అప్లికేషన్ అనేది June 25తో క్లోజ్ అయిపోతుంది కదా, ఆ తర్వాత మీకు ఏమైనా రిజల్ట్స్ వచ్చాయనుకోండి 25th నుంచి 30 లోపు, మనం June 31st లోపు అయితే ఇక్కడ ఇచ్చిన మెయిల్ అడ్రస్కి మెయిల్ చేయాలి. మీకు పెరిగిన మార్క్స్ మనం ఏ విధంగా మెయిల్ చేయాలనేది నేను ఒకవేళ మనకి రిజల్ట్స్ అనేవి అప్లికేషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత మన మార్క్స్ యాడ్ అయితే అవి ఎలా మెయిల్ చేయాలనేది నేను అప్పుడు వీడియో అయితే చేస్తాను. ఇలా ఏ విధంగా మీరు మెయిల్ చేయండి అని మీకు వీడియోలో మెయిల్ ఎలా చేయాలో అదంతా కూడా వీడియోలో చూపిస్తాను లైవ్లో. సో కాబట్టి ప్రస్తుతానికైతే అప్లై చేయకండి. మనకి ఈ ఒకవేళ పెరిగిన మార్క్స్ June 31st వరకు మనం మెయిల్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు. కానీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా 25th వరకు జూన్ వరకు ఉంది కాబట్టి మీరు మ్యాక్సిమం ఒక June 15, 20 వరకు వెయిట్ చేయండి. అప్పటికి రాకపోతే 20 నుంచి అప్లై చేసేయండి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ కోసం చూడకుండా. ఎందుకంటే మనకి 25th వరకు ఉంది కదా అని 24th వరకు అలా వెయిట్ చేయకండి. లాస్ట్లో ఒక 1 or 2 days సైటు బిజీ వల్ల సైట్ సరిగా ఓపెన్ అవ్వకపోతే మీరు అప్లై చేయలేరు. కాబట్టి మ్యాక్సిమం 20, 21, 22 ఈ డేట్స్ లోపు అయితే అప్లై చేసేయండి. సో మిగతా వారు రీవెరిఫికేషన్ రిజల్ట్స్కి ఎవరైతే పెట్టలేదో అటువంటి వారందరూ ముందుగానే అప్లై చేసుకోండి. సో మరి మనకి ఇలా పెట్టిన వాళ్ళకి ఏమైనా మార్క్స్ యాడ్ చేస్తే ఈ విధంగా ఆప్షన్ అయితే ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే అప్లై చేయకండి, రీవెరిఫికేషన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.